కేరళతో పాటుగా దేశం మొత్తాన్ని ఒక కుంభకోణం షేక్ చేస్తోంది. ముఖ్యంగా శాటిలైట్ టీవీ పరిశ్రమని ఉలిక్కి పడేలా చేసింది. రేటింగ్స్ పెంచుకోవడం కోసం కేరళలోని ఒక న్యూస్ ఛానల్ చేసినటువంటి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఛానల్ రేటింగ్ పెంచుకోవడానికి రేటింగ్ సంస్థ బార్క్లో పనిచేసేటువంటి ప్రేమ్నాథ్ అనేటువంటి సీనియర్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్కి ఏకంగా 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి కేరళ డీజీపీ రావాడ చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరికి చెందినటువంటి వ్యక్తి. ఐపీఎస్ సాధించిన తర్వాత కేరళలో పోస్టింగ్ దక్కించుకున్నటువంటి చంద్రశేఖర్ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కేరళ డీజీపీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఈ ఛానల్ రేటింగ్ స్కామ్ని డీజీపీ చంద్రశేఖర్ బట్టబయలు చేశారు. తాజాగా కేరళలో బయటపడినటువంటి మరో స్కామే టీవీ పరిశ్రమను ఉలిక్కిపడేట్టు చేసింది. కేరళ టెలివిజన్ ఫెడరేషన్ స్వయంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు ఫిర్యాదు చేయడంతో ఆయన స్వయంగా ఈ కేసును డీజీపీకి అప్పచెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి రావాడ చంద్రశేఖర్ ప్రస్తుతం ఆయన కేరళ డీజీపీగా ఉన్నారు. స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్నటువంటి కేరళ డీజీపీ ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తానికి రేటింగ్స్ చోరీకి పాల్పడిన ఛానల్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేసినటువంటి అధికారులు విస్తుపోయేటువంటి వాస్తవాలను బయటపెట్టారు. ఛానల్ యాజమాన్యం 100 కోట్ల రూపాయలు ఆ బార్క్ ఉద్యోగి ఖాతాలోకి క్రిప్టో కరెన్సీ రూపంలో వేసినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది. అతని నుంచి మరికొంతమంది ఉద్యోగుల ఖాతాలకు కూడా ఆ డబ్బు వెళ్ళినట్లుగా సమాచారం అందుతోంది. ప్రతి వారం ముందుగానే రేటింగ్స్ వివరాలు పంపిన వాట్సాప్ చాట్ సమాచారం, దాంతోపాటే అదనపు వివరాల మెసేజ్లు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అలా పంపినటువంటి సమాచారం ఆ తరువాత వాస్తవంగా విడుదలైనటువంటి రేటింగ్స్కు సరిపోలకపోవడంతో ఈ స్కామ్ నిర్ధారణ జరిగింది. 85 లక్షల కేబుల్ కలెక్షన్లు ఉన్నట్లుగా, కేరళలో 20,000 చందాదారులు 24 గంటలు ఆ ఛానల్ చూపినట్లుగా లెక్కల్లో చూపడం ద్వారా ఆర్టిఫిషియల్గా రేటింగ్స్ పెంచినట్లుగా అధికారులు తేల్చారు. ఆ ఛానల్ యజమాని మలేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో అన్ఆర్గానిక్గా యూట్యూబ్ వ్యూవర్షిప్ పెంచడానికి కూడా కోట్లు వెచ్చించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులు అయితే వెల్లడైంది. పూర్తి స్థాయి సమాచారం అందిన తర్వాత చర్యలు ఉంటాయని డీజీపీ రావాడ చంద్రశేఖర్ అయితే చెబుతూ ఉన్నారు. 50,000 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ను కుదిపేసినటువంటి ఈ కుంభకోణం మొత్తం రేటింగ్ వ్యవస్థ మీద నమ్మకాన్ని ఒమ్ము చేసేలాగా అయితే కనపడుతూ ఉంది. రేటింగ్స్ని నమ్మి యాడ్స్ ఇచ్చేటువంటి సంస్థలు ఇంతగా మోసపోయాయా అని అవాక్కయ్యేటువంటి పరిస్థితి అయితే ఎదురుపడింది.